బాపట్ల జిల్లా చిలకలూరుపేట పర్చూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి బస్సు అదేవిధంగా టిప్పర్ లారీ యాక్సిడెంట్కి సంబంధించి అయితే నలుగురు సజీవ దహనమైన నేపథ్యంలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుంటూరులో ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రథమ చికిత్స అనంతరం కూడా గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి అయితే చికిత్స కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బస్సు ప్రమాదంలోనే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్తూ కూడా గాయపడ్డారు. చినగంజం ప్రాంతానికి చెందిన వాళ్ళకు కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఒకసారి ఎవరైతే ప్రయాణికురాలు ఉన్నారో రాజ్యలక్ష్మి ప్రస్తుతం ఉన్నారు. ఎన్నింటికి జరిగింది ఏమన్నా గుర్తుందా మీకు ఇన్సిడెంట్కి సంబంధించి? మీరు బయటికి వచ్చేటప్పటికి బస్సు డోర్స్ అసలు ఓపెన్ అయినాయి. అసలు ఏంటి అసలు మీకు ఏం గుర్తు? ఎవరు ఓపెన్ చేస్తున్నారు, అప్పటికే హాఫ్ ఫ్రంట్ మొత్తం కాలిపోయింది. మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా? అంటే మీకు కూడా ఇంజూరీ అయినట్టుగా ఉందా కంటి దగ్గర? ఏం తగిలినాయి అనేది ఏమన్నా ఐడియా ఉందండి? మరి ఎన్నింటికి జరిగింది అనేది ఐడియా ఉందండి? మీరు హాస్పిటల్కి కూడా ఇప్పుడు ఈ టైంకి మీకు ఎప్పుడు ఐడియా వచ్చి? 1:32కి అలా ఆ టైంలో జరిగింది. బయటికి రాకుండా చాలా మంది కూడా లోపల ఉండిపోవాల్సిన పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఎందుకనేది అది ఏమన్నా గమనించారా? ఆ టైంకి డోర్ ఓపెన్ అవ్వలేదు అందరికి. మెయిన్ డోర్ ఫ్రంట్ డోరే, ఒక మెయిన్ డోరే అందరికి. సో అది సరిగా ఓపెన్ అవ్వలేదు. దానివల్ల చాలా కష్టమైంది బయటికి రానికి. ప్లస్ సడన్గా ఎదురు ఢీ కొట్టేసరికి ఇంకా చైర్స్ మొత్తం, సీట్స్ మొత్తం బాగా ప్రెస్ అయిపోయింది. సో లేగడానికి ఇబ్బంది అయిపోయింది. మరి కొంతమంది ఉన్నారు అదే బస్సులో ప్రయాణించారు, మీరు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఎన్నింటికి జరిగింది అనేది ఏమన్నా ఐడెంటిఫై అయిందా మీరు చూసుకునేటప్పటికి టైం కానీ అసలు ఇన్సిడెంట్ కారణం? 12:51 ఆ టైంలో జరిగింది. అంటే చాలా మంది వరకు బయటకు వచ్చారు, కానీ కొంతమంది అయితే లోపలే ఉండిపోయి అక్కడే చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇన్సిడెంట్కి సంబంధించి బయటికి ఎగ్జిట్ గేట్ దొరకకపోవటం వల్ల లేకపోతే ఏం కారణంగా గుర్తించారు? మెయిన్ గేట్లోంచి వచ్చేసారు కొంతమంది. ఈ లోపే బస్సు ఫైర్ అయిపోయింది, మంటలు వేగంగా వ్యాపించాయి. సో అందువల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ బయటకు వచ్చేసారు, మోస్ట్లీ వీలైనంత వరకు. ఇంకా తర్వాత కొంతమంది రాలేని వాళ్ళు కొంతమంది విండోస్లోంచి బయటకు దూకేశారు. ఇంకా అప్పటికి మంటలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా రాలేకపోయారు. మిగతా వాళ్ళు బయట వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎన్నో నెంబర్ సీట్లో ఉన్నారండి? యాక్సిడెంట్ ఫ్రంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్కి పక్కన క్లీనర్ సీట్ ఉంది, ఆ క్లీనర్ సీట్లో కూర్చున్నాను నేను. సో బస్సు ఇంకా క్రాస్ అవ్వగానే నేను ఫ్రంట్కి ముందుకు పడిపోయి ఇంకా లైట్స్ ఆఫ్ ఆపి స్మోక్ వచ్చింది లైట్గా. ఇంకా వెంటనే నేను బయటికి దూకేసేసి తర్వాత ఇంకా ఈ లోపలికి వెళ్తాను డోర్, ఇంకా మెయిన్ డోర్, ఆ డోర్ ఓపెన్ చేయగానే అప్పుడు మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చారు. అంటే మీరు డ్రైవర్ పక్కనే ఉన్నానని కూడా చెప్తున్నారు. అంటే ఏమైనా కారణం ఏమైనా గుర్తించారా? బస్సు వేగమా లేకపోతే అవతల? మనకు బయట విండో వ్యూ చూస్తూ ఉన్నాను, రోడ్ చూస్తూ ఉన్నాను ఎలా అయిందనేది. ఇట్లా చూస్తూ ఉన్నాను, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. మనము ఏమి గుర్తించింది ఏం లేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటికి రావడానికి ఓన్లీ డ్రైవర్ పక్కన ఉన్న తలుపు మాత్రమే ఓపెన్ అయింది, మిగతా ఎక్కడా కూడా రాలేదు. మరి కొంతమంది అక్కడ ఇరుక్కుపోవటానికి ఏమైనా కారణం గుర్తించారు? కారణం ఏం గుర్తు, డ్రైవర్ పక్కన మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, అది ఓపెన్ ఇంకా తీసేసి నేను తగలంగానే దానికి ముందు తగిలి బయటకు పడిపోయాను. ఇంక బయటకు వచ్చి చూడగానే వస్తున్నాయి. ఇంకా తర్వాత లోపల నుంచి అరుపులు. ఇంక వెంటనే వెళ్ళి మెయిన్ డోర్ తలుపు ఓపెన్ చేయగానే అప్పుడు లోపల నుంచి అందరూ బయటకు వచ్చారు. తర్వాత ప్రెజర్లో కొంతమంది ఇరుక్కుపోవడం, తొక్కేసుల ప్రెజర్ వల్ల కొంతమంది వచ్చి అప్పటికి మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. బట్ ఒకసారిగా ఫైర్ అయిపోవడం, కొంతమంది విండోస్ నుంచి బయటకు దూకడం, 1 or 2 మెంబర్స్, రిమైనింగ్ మెంబర్స్ గేట్లోంచి రావడం. సో మంటల ఫ్లేమ్ అనేది ఒకసారిగా హెవీగా స్ప్రెడ్ అయిపోవడంతో ఇంకా బయటకు రాలేని పరిస్థితి, లోపల ఇరుక్కుపోయి. బస్సులో మంటలు అంత వేగంగా వ్యాపించడానికి కారణం ఏమన్నా గుర్తించారా? ఎందుకు అనేది? అంటే ఏమన్నా
పెట్రోల్ ట్యాంక్ బర్న్ అవటం కానీ ఏమన్నా? నాకు అవేమి అబ్జర్వ్ చేయలేదు, నాకు ఐడియా లేదు వాటి గురించి. సో మరి ఎంతసేపట్లో బస్సు మొత్తానికి మంటలు అంటున్నాం అంటే ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే 5 minutes తొందరలోనే, చాలా తక్కువ సమయంలోనే మంటలు వచ్చేసి ఇంకా వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఫ్రంట్ నుంచి వస్తున్నాము, మిగతా పీపుల్స్ ఇప్పుడు లాస్ట్ రోలో ఉన్నారు. సో వాళ్ళు వచ్చి మనం ఇటు వెళ్ళడానికి లేకుండా పోయింది. మీకు ఈ సాయం అంటే మీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకురావడం కానీ కాపాడే వ్యవహారం కానీ వేరే వాళ్ళు సాయం అందించడం కానీ ఎంత సమయంలో మీకు దొరికింది అంటే లోకల్గా ఉన్నవాళ్ళు? లోకల్ లేదు, మేము దిగిన వెంటనే 108 అంబులెన్స్ కాల్ చేసాము, 101 ఫైర్ సిబ్బంది కాల్ చేసాము. సో కాల్ చేసిన తర్వాత మాకు సంబంధించిన మేము ఇన్ఫామ్ చేసాము, ఏదైతే మాకు బస్సు పంపించారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. వెంటనే సాయం అయితే అందిందా అంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి కానీ మెడికల్ మీకు చికిత్స చేయడానికి? కొంచెం టైం గ్యాప్లో మనం అంటే లొకేషన్ షేర్ చేయలేని పరిస్థితి, వాళ్ళ కాల్స్కి మనకు రిటర్న్ కాల్ చేస్తే వెళ్ళవు. సో వేరే మొబైల్కి మనం నెంబర్ షేర్ చేసుకోవాలి, అందుబాటులో మొబైల్స్ ఏం లేవు. 102 మొబైల్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఇళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా ఒక మొబైలే ఉంది, ఇంకా నా మొబైల్తోనే వాళ్ళు కాల్ చేసి కట్ చేసి మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తారు వచ్చిన వాళ్ళేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? చిన్నగంజ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము ఓటు హక్కు వినియోగించుకొని. ఎప్పుడు వచ్చారు? మేము 12 వచ్చాము. ఇది మొత్తంగా అయితే ప్రమాదం జరిగిన వెంటనే కూడా మంటలు బస్సులో వ్యాపించిన నేపథ్యంలోనే కొంతమంది డ్రైవర్ సీట్ పక్క నుంచి అయితే బయటికి రాగలిగాం. మిగతా వాళ్ళు వెంటనే మొత్తం బస్సు అంతా కూడా మంటలు వ్యాపించిన నేపథ్యంలోనే కొంతమంది దానిలోనే ఉండిపోయిన పరిస్థితి అని చెప్పి ఎవరైతే బస్సులో ప్రయాణించిన వ్యక్తుల్లో ఒకరైనటువంటి వాళ్ళు కూడా మనకి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఆ ఘటన జరిగిన తర్వాత 108కి అదేవిధంగా పోలీసులకి సమాచారం అందించాం. వాళ్ళందరూ వచ్చి మాకు వైద్య సహాయం అందించడంతో పాటు మమ్మల్ని ఆసుపత్రులకి తరలించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మేము బస్సులోనే ఉన్నాము. ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో డ్రైవర్ పక్కన సీటు గేటు, దానిలో నుండి రాగలిగిన వాళ్ళు వచ్చారు. కొంతమంది అద్దాలు పగలు కొట్టుకొని వచ్చారు, మిగతా వాళ్ళు మాత్రం లోపలనే ఉండిపోయారు. మంటలు త్వరితగతిన అంటే చాలా వీలైనంత ఫాస్ట్గా మొత్తం బస్సు అంతా అంటుకోవడంతోనే ఈ ఘటన జరిగింది. కొంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని చెప్పి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, గుంటూరు నుంచి.